సమారాధన మహోత్సవం చేసినటువంటి అందరూ కూడా స్టేజ్ దగ్గర రావాల్సింది కోరుతున్నాం. గౌరవ చింతలు కూడా ఆదివేశ కార్తీక వన సమారాధన హృదయపూర్వక స్వాగత సుమంజలి. అలాగే కూడా దయచేసి స్టేజ్ దగ్గర రావాల్సింది కోరుతున్నాం. हार्डली वेलकम यू सर. అలాగే మాకు ఇంకా రాంబాబు గారు వచ్చే విధంగా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. మరి తప్పకుండా వారు అనుకున్నది మరి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మనం చూస్తే గత 5 సంవత్సరాల్లో మరి ఆర్యవైశ్యులు వ్యాపార పరంగా ఎంత ఇబ్బంది పడ్డారో అనేది నేను కళ్ళారా చూశాను. మరి నేను ఇచ్చిన మాట ప్రకారంగా నేను మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను, మీరు వ్యాపారానికి ఎటువంటి ఇబ్బందులు చెప్పాను. అలాగే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు మీరు, ఎందుకంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే మనుషులు, మీరు సో ట్యాక్స్ కట్టే మనుషులు. సో మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాది. కాబట్టి మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తున్నాను, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా నా దగ్గరికి డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. సో దాంట్లో ఎటువంటి సమస్య లేదు. అలాగే మరి రోడ్స్ చూస్తున్నాం ఎంత అధ్వానంగా ఉన్నాయో. మరి పంచాయతీరాజ్ సంబంధించి ఎన్ఆర్జీఎస్ కింద మనకి ఒక 22 crores రావడం జరిగింది. ఆల్మోస్ట్ 60 to 70% వర్క్స్ అయిపోయినాయి. మరి గ్రామాల అభివృద్ధి కోసం ఈ యొక్క రోడ్స్ మరి వేసుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సహకరిస్తూ కలెక్టర్ గారి తరఫున మరి ఒక 21 crores, మరి ఎంపీ గారి సహకారంతో, ప్రిన్సిపల్ గారి సహకారంతో ఇంకొక 1 crore, మొత్తం 22 crores రావడం జరిగింది. మరి గ్రామాల్లో ఆ రోడ్స్ వేస్తున్నాము. అలాగే మరి నెక్స్ట్ ఫేజ్ లో మరి గ్రామాల్లో డ్రైనేజెస్ కూడా అవి కూడా ఈ యొక్క ఎన్ఆర్జీఎస్ నుంచి మరి పెట్టి అవి కూడా డెవలప్ చేస్తానని మాటిస్తున్నాను. మరి ఇటు రోడ్ ఆర్ఎన్బి రోడ్స్ చూస్తే మరి 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బంది పడ్డామో ఇప్పుడు కూడా మరి జంగారెడ్డి రావాలంటే ఒక ఛాలెంజే. మేము ఒక అరగంట ముందే బయలుదేరుతాం, ఎందుకంటే రోడ్ల విషయం మాకు తెలుసు కాబట్టి. సో ఇవన్నీ బాధలు చూసి మరి మొన్న నేను స్వయంగా ఫాలోఅప్ చేసి మనకు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్స్ తోటి చీఫ్ సెక్రటరీ వాళ్ళతో ఫాలోఅప్ చేసి ఒక 50 crores రోడ్ డెవలప్మెంట్కి, అలాగే ఈ ప్యాచ్ వర్క్స్కి మరి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. సో మనకి రవాణా బాగుంటే మరి పనులు ఫాస్ట్ అవుతాయని చెప్పి నేను పదే ఫాలోఅప్ చేసి ఒక 50 crores మరి తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం, ఏలూరు నుంచి మేడిశెట్టిపాలెం వరకు పీపీపీ మోడల్ కింద మరి ఆ వర్క్స్ కూడా మరి అప్రూవ్ అయినాయి. ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తున్నారు. సో తప్పకుండా ఈ రోడ్స్ అన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో ఒక మంచి స్మూత్ డ్రైవ్ ఉండేలాగా ఉండబోతుంది. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మరి ఎప్పటి నుంచో ఎలక్షన్ ముందు కానివ్వండి, తర్వాత కానివ్వండి, 3 బ్రిడ్జెస్ విషయంలో నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు. మరి నేను కూడా చూసాను, అది పట్టణపాలెం కానివ్వండి, లేకపోతే ఇది బైనేర్ కానివ్వండి, లేకపోతే కల్లాచూరు బ్రిడ్జ్ కానివ్వండి. మరి 10-15 సంవత్సరాల నుంచి మరి ఎంతమంది ఎమ్మెల్యేస్ వచ్చినా కూడా ఆ విషయంలో పట్టించుకోలేదు. మరి నేను ఫాలోఅప్ చేసి మరి చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్ వల్ల మరి ఒక 12 crores ఈ 3 బ్రిడ్జెస్కి శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా మరి ఇప్పుడు టెండర్స్ ప్రాసెస్ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ 3 బ్రిడ్జెస్ మనం ఏదైతే కలగన్నామో అవి కూడా ఫినిష్ అవుతుంది. అలాగే మరి మనము చింతలపూడి నియోజకవర్గానికి మ్యాంగో కానీ, ప్యాడీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి ఒక అడిగేము సెంటర్, అది కూడా మరి శాంక్షన్ అప్రూవల్ ప్రాసెస్లో ఉంది.